హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నాటుకోడి చికెన్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా ఆయిల్ వేసేసుకుందాం. తర్వాత లవంగాలు, చెక్క వేసుకొని జీలకర్ర వేసుకున్నాను. బాగా కలిపిన తర్వాత ఆనియన్స్ వేసుకొని తర్వాత వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా యాడ్ చేశాను. బాగా కలుపుకున్న తర్వాత ఉడికించిన చికెన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే వేసేసుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత వచ్చేసి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా ఉంటే దాన్ని యాడ్ చేసుకుంటే స్మెల్ అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదైతే యాడ్ చేసేసుకున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. నేను వేసేసుకున్నాను. తర్వాత ఫైనల్గా మూత పెట్టేసుకుని తీసేసాను. ఉడికిన తర్వాత వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగుంది. బాగా ఫైనల్గా చిక్కగా వచ్చేసింది. చూడండి, బాగుంది కదా. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. నాటుకోడి చికెన్ అయితే చాలా బాగా కుదిరింది.